ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని 11 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నక్కెల శ్రీనివాసరమణ, పారిశుద్ధ్య కార్మికులు అప్పారావు, నూకరాజు, కిషోర్, శాంతకుమారి, ప్రభావతి, చిట్టిబాబు, కొండబాబు, నాగరాజు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్మనెంట్ చేస్తాను జగన్ గారి హామీ, పర్మనెంట్ చేస్తాను జగన్ గారి హామీ, పర్మనెంట్ చేస్తాను జగన్మోహన్ గారి హామీ. మాట ఇచ్చావు జగన్, మాట తక్కువ పర్మనెంట్ చేస్తావు అని మాట ఇచ్చావు జగనన్న, పర్మనెంట్ చేస్తాను మాట ఇచ్చావు జగనన్న, పర్మనెంట్ చేస్తావని మాట ఇచ్చావు జగనన్న, పర్మనెంట్ చేస్తావని మాట ఇచ్చావు జగనన్న. పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పర్మనెంట్ చేస్తానే జగన్మోహన్ హామీ నిలబెట్టుకోవాలి, పర్మనెంట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 11 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుంటే ఈ రోజు ప్రభుత్వం స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఈ రోజు పోలీసులతో బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి సీఎం గారు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుకి కూడా ప్రభుత్వం స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా ఈ రోజు మెడక ఉరితాళ కట్టుకుని ప్రభుత్వ తీరుకి నిరసనగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు వినూత్న రీతిలో ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి పట్టణాలు కానీ ప్రాంతాలు కానీ పరిశుభ్రంగా ఉండాలంటే మరి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలే ఆదర్శం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కరోనా సంక్షేమ టైంలో ప్రజల ప్రాణాలకే పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఈరోజు పనిచేశారు. వీళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చిన తొక్కవే అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వీళ్ళకి ₹1,00,000 జీతం వద్దండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. మీరు చెప్పిన మాట ప్రకారం పర్మనెంట్ చేయండి. ఈ 2 డిమాండ్లు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన చేస్తూ ఉన్నారు. ఈరోజు 11 రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, పర్మనెంట్ చేయకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఈరోజు కార్మికుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరైతే మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ తీర్పు నిరసనగా ఈరోజు గుర్తులతో నిరసన తెలియజేస్తాను. రేపటి నుంచి రాష్ట్ర కమిటీ ఇచ్చిన